నమస్కారం సార్. నమస్తే బచ్చాన్. డాడీ భయమైతుంది డాడీ. డాడీ మమ్మా డాడీ ఏం మాట్లాడతలేడు. డాడీ డాడీ వినిపిస్తుందా? కొట్టాడు. అమ్మా ఇలా కొట్టాడేంటి? నువ్వు డాడీకి ఒక మ్యాటర్ చెప్పు. ఆయనకి నాకు లైఫ్ మీద చిన్న చిన్న అభిప్రాయ విభేదాలు ఏమైనా ఉండొచ్చేమో గానీ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ కన్వే టు హిమ్. మనం బయటికి పోయి ఆడతాం కదా, కానీ మా క్లాస్ వాళ్ళు అట్లస్ బుక్ ఓపెన్ చేసి ఏ స్టేట్కి ఏ క్యాపిటల్ ఏ కంట్రీకి ఏం క్యాపిటల్ గేమ్ ఆడతారు. గేమ్ అంటారా? నీకు ఆకలి వస్తుంది తెలుస్తుంది కదా, బాత్రూమ్ వస్తుంది తెలుస్తుంది కదా, ఇలా కేక్ చూస్తే తినాలనిపిస్తుంది కదా, ఊరికే కడుపు వస్తుంది నీకు తెలుస్తుంది కదా, ఇవన్నీ మీకు అనిపిస్తుంది లోపల తెలుస్తుంది. మరి నాకెందుకు నుంచి రాత్రి వరకు బుక్స్ పట్టుకొని వచ్చిన చదవాలనిపింది. చదివినా నాకు అర్థమవుతాను. క్లాస్ కిటికీ నుంచి ప్లే గ్రౌండ్ని ఎంతసేపైనా చూస్తా, కానీ బ్లాక్ బోర్డ్ని సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నన్ను చూసుకోరా అన్న. నేను చూడలేను. అరే అట్లేముండదు లేదా, నెక్స్ట్ టైం అట్లీస్ట్ పాస్ని తెచ్చుకొని ట్రై చేద్దులే. నిన్ను ఎవరితో కంపేర్ చేయరు, నువ్వు అసలు ఎవరితో కంపారిజనే కాదు, అర్థమైందా? అది కాదు, డాడీయే కాదు, స్కూల్లో అందరూ టీచర్స్ ఫ్రెండ్స్ పండిత పుత్ర బ్రహ్మ సుంఠ అంటున్నారు. ఎట్లుంటుంది తెలుసా? బాబా నిష్కారణంగా గొడవెట్టుకోవాలంటే యూనివర్సల్ గా రెండే దారులు ఉన్నాయి. నిన్ను పట్టుకొని ఏ జాన్ అన్నాడు అనుకో, ఏ అంటావా అని రైట్ లో ఒకటి పీకు, హాయ్ రా అని కూసాడనుకో, హాయ్ అంటావా అని లెఫ్ట్ లో ఒకటి పీకు. ఎనఫ్ రా కొట్టేయ్. ఇప్పుడు మాకు 95% వచ్చింది, అయినా చెప్పాడు. ఇప్పుడు నీకు 99 వచ్చింది అనుకో, హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, అసలు ఈ డయాగ్రామ్స్ ఏంటని ఏదో ఒకలా తిడుతూనే ఉంటాడు రా. తెలుసుగా డాడీ గురించి. ఎన్ని 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 దారుణాలు సార్. అయినా రేపు స్కూల్లో మేము మాట్లాడతాం. అన్నయ్య స్కూల్ లీడర్ కదా, అన్నయ్య మాట్లాడతాం. మాట్లాడతాడా? ఎవడో పెరుగుకోడు. వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. అయ్యా నమస్కారం. మీరు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? అచ్చా బహుత్ అచ్చా. కానీ ఆదిత్య 10th లోకి వస్తే ఈ రికార్డ్ ఆగిపోతుందేమోనని భయంగా ఉంది సార్. అరే ఇనియో డెరి పాప్ అయితే పాడాడు పాప్ సింగర్ అని ఒకటి ఉంటది, కరెక్ట్ గా వర్తిస్తుంది దీనికి. అరే దివ్య రఘు ఏంది అసలు టీచర్సేనా మీరు? వాడే దొంగని నీకెలా తెలుసు? దానిలో తప్పేముంది? సార్ వస్తాడు, తెలుగు పీరియడే కదా అని చెప్పి మ్యాథ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు తెలుగు పీరియడ్ లో. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. సైన్స్ టీచర్ వస్తుంది, మీరు హిందీ పండిట్లు అవుతారా ఇంజనీర్లు అవుతారా అని చెప్పి హిందీ క్లాసెస్ వేసుకుంటారు. గేమ్స్ పీరియడ్ గురించి అయితే హిస్టరీలో మాట్లాడుకోవాలి మనం.
విన్నాను సార్, నచ్చలేదు. బాధపడకండి. ప్లీజ్ రా, వద్దురా.